హాయ్ అండి, వెల్కమ్ టు హైత్నర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు సౌత్ ఈస్ట్ కార్నర్ అండి. ఇది 30x60 ఫేసింగ్ స్టూడెంట్స్ కాలనీ, రోడ్ నెంబర్ 40 ఫీట్లో బయలో ఉంటుంది. ఈ యొక్క కింద మన వెలివేషన్ కానీ పార్కింగ్ కానీ ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈస్ట్ ఫేస్తో పాటు సౌత్ ఫేస్ కూడా చూడండి, ఎట్లా ఉంది. గేట్ ఉంది, మెట్లు అంతా అంటే ఏదైనా మంచి వెంటిలేషన్ బాగుంటుందండి. పూర్తిగా మనకు కార్నర్గా ఇది 25 ఫీట్ రోడ్డు, ఇది 25 ఫీట్ రోడ్డు కాబట్టి బాగుంటుంది. కార్నర్ పూర్తిగా చూడండి, ఎలివేషన్ ఈ విధంగా ఉందా. ఇంకా పూర్తిగా కలర్ వేస్తే బాగుంటుందండి. అది పూర్తిగా వచ్చేసి గేట్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఓకే, ఈశాన్యం మూల వచ్చేసి మన బోరు సంపు ఉన్నది. బోరు సంపు ఇది వచ్చేసి మనకు పూర్తిగా లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది స్టేర్ కేస్. ఫస్ట్ 2 BHK చూద్దాం అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది. ఇది మొత్తం పార్కింగ్ అండి. పార్కింగ్లో పూర్తిగా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పెయింటింగ్ ఎస్టింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. నార్త్ వైపు కూడా మనకు ఒక 4 ఫీట్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకా పూర్తిగా కాలేజీ కాబట్టి ఇది పూర్తిగా 100% టేక్ అండి. మరి లోపలికి ఎంటర్ అవుతున్నాం. G ఫ్లోర్ ఉన్న 2 BHK ఈస్ట్ ఫేస్ హాల్లోకి వచ్చాం. పైన పూర్తిగా ఇది ఫాల్ సీలింగ్ ప్లస్ వచ్చేసి ఇది మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది 4x6x4 ఇది టైల్స్ మొత్తం పూర్తిగా చూడండి. టీవీకి సంబంధించిన సాకెట్ వచ్చేసి ఇది డైనింగ్ హాల్, సెల్ఫ్లు, ఫాల్ సీలింగ్ నీట్గా ఇవ్వడం జరిగింది. ఇది కౌంటర్, కిచెన్, సెల్ఫ్లో మనకి నుంచి సౌత్ ఫేస్ కాబట్టి వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది పూర్తిగా. కిచెన్ పక్కన ఉన్నటువంటి మనకు దేవుని పందిరం అండి. దేవుని గది స్పేసెస్గా ఉంది. ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, సెల్ఫ్లో బీరువా సంబంధించింది. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి కాంప్ పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం హాల్లో నుంచి మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఫాల్ సీలింగ్, పూర్తిగా సెల్ఫ్లు, బీరువా సంబంధించినటువంటి. ఎంతమంది మనం నార్త్ ఫేస్లో వాష్ ఏరియా అనుకున్నాం కదా, ఇది వాష్ ఏరియా అండి. ఇది ఈ విధంగా ఉంటుంది బయటికి. సరే, ఇది G ఫ్లోర్ అండి. పూర్తి G ఫ్లోర్ చూపించడం జరిగింది మీకు. G ఫ్లోర్ కింద పార్కింగ్ కింద ఇది సౌత్ కూడా చిన్న గేట్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మెట్ల కింద. విధంగా స్టేర్ కేసు గుండా మనము ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఈ విధంగా ఉందో. మనం ఫస్ట్ ఫ్లోర్ గుండా స్టేర్ కేసు వచ్చామండి. స్టేర్ కేసు కూడా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది లిఫ్ట్ ఇంతకుముందు సంబంధించింది అనుకున్నాం. ఇది లిఫ్ట్. ఇది మొత్తం UPC సంబంధించినటువంటి ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇది మొత్తం బాల్కనీ మొత్తం మనకు సింహద్వారం, ఈస్ట్ ఫేస్లో ఉన్న సింహద్వారం ప్లస్ నార్త్ ఫేస్లో గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ కూడా వాసి ఇవ్వడం జరిగింది. చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం అండి. ఇది నార్త్ వైపు ఉన్నటువంటి వాష్ ఏరియా అనేది. ఇది వాష్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వస్తారనమాట. మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సింహద్వారం గుండా మనము హాల్లోకి అడుగు పెడుతున్నామండి. ఇది ఫాల్ సీలింగ్ అనేది పూర్తిగా. ముందుగా టీవీకి సంబంధించిన టీవీ సాకెట్. ఇది ఎల్ షేప్లో ఉన్నటువంటి హాల్ అండి. మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగింది. అది 6x4 ఇవ్వడం జరిగింది. అంటే మార్బుల్ లెక్క ఇవ్వడం జరిగింది. బట్ ఇది టైల్స్ పెద్ద షీట్స్. ఇది సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీతో చేయడం జరిగిందండి. ఇక్కడ ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది బ్యూటిఫుల్గా. అంటే మనం కబోర్డ్స్ టైప్లో చేయడం జరిగింది అన్నమాట. ఇది కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం డైనింగ్ హాల్కి వచ్చినాం. డైనింగ్ హాల్ చాలా స్పేసెస్గా ఉందండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కానీ మనకు సెల్ఫ్లు, విండో కూడా బాగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన లెఫ్ట్ సైడ్ ఉన్న దేవుని మందిరం అండి. దేవుని మందిరం చాలా పెద్దగా ఉంది. ఇది స్పేసెస్గా అంటే ఎగ్జాక్ట్ లిఫ్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఇది మొత్తం కిచెన్ అండి. ప్లాట్ఫామ్, సెల్ఫ్లు, ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లో పూర్తిగా ఇవ్వడం జరిగింది.
ఇక మీకు పెయింటింగ్ వేస్తే ఇంకా బాగా వస్తుంది లుక్. జస్ట్ ఇంకా 1 మంత్లో కంప్లీట్ కూడా అయిపోతుంది పూర్తిగా. ఇది మొత్తం కిచెన్ అండి. కిచెన్ కూడా మనము రైట్ సైడ్ ఉన్నది చిల్డ్రన్ రూమ్ ఉన్నది, చిల్డ్రన్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు. ఈ విధంగా కూడా మనకు వెంటిలేషన్ రావడానికి పక్క మన విండో ఇవ్వడం జరిగింది. ఇది నార్త్ ఫేస్కి వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇది కామన్, అది వాష్ ఏరియా కూడా జరిగిందండి. ఇది ఇక్కడ మనకు స్లైడ్ డోర్ వస్తుందని చెప్పారు. ఇదంతా వాష్ ఏరియా. వాష్ ఏరియా పక్కగా ఉన్నది ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది ఇదంతా కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ ఆపోజిట్గా ఒకటి మనకు బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం 3 BHK కదా. ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్మెంట్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది. దీని గుండా ఈ బెడ్రూమ్ గుండా మళ్ళీ నార్త్ ఫేస్ రావచ్చు. ఇంతకుముందు చూపించినట్టుగా ఇది వాష్ ఏరియాకి వస్తుందండి. ఇట్లా ఈ విధంగా డోర్ ఇవ్వడం జరిగింది, నార్త్ డోర్ కూడా. ఈ బెడ్రూమ్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పైన చూస్తుంది ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు. అక్కడ మనకు సౌత్ ఫేస్ విండో ఇవ్వడం జరిగిందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మొత్తం పూర్తిగా. ఇక్కడ కూడా విండో ఇవ్వడం జరిగిందండి, వెస్ట్ ఫేస్ కూడా. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2.2 CR అండి. 2,20,00,000, 200 గజాలు. ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్. డైమెన్షన్ వచ్చేసి 30x60 అండి, 200 yards అండి. మంచి క్వాలిటీ తోటి మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.